రంగస్థలం నుంచి అన్నారు. రంగస్థలంలో మీకు బాగా గుర్తింపు తెచ్చిన క్యారెక్టర్లు కానీ, నాటకాలు కానీ? బాలనాగమ్మ నాటకంలో మాయిల్ ఫకీర్ వేసానండి. ఓకే. చాలా తక్కువ చిన్న వయసులోనే. మాయిల్ ఫకీర్ నాన్నగారి వల్ల, ఆయన అదృష్టం వల్ల నాకు మాయిల్ ఫకీర్ క్యారెక్టర్ వేసే అవకాశం దొరికింది. సో నా మాయిల్ ఫకీరు ఇది డీటెయిల్డ్. బాలనాగమ్మ నాటకంలో ముగ్గురు మాయిల్ ఫకీర్లు ఉంటారు, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే. అందులోనే అమ్మగారు పులిరాజు క్యారెక్టర్. అయితే ఫస్ట్ క్యారెక్టర్ నన్ను వేయించారు మాయిల్ ఫకీరు, సెకండ్, థర్డ్ నాన్నగారు వేసేవాళ్ళు. అయితే ఆ ఫస్ట్ మాయిల్ ఫకీరు క్యారెక్టర్ నన్ను బాగా షైన్ చేసి మా అమ్మ నాన్నగారు బాగా చెప్పి ఆ డైలాగులు, ఆ డిక్షను, ఆ విధానాలు, అప్పట్లో ఎస్వి రంగారావు, అవును, పెద్దవాళ్ళు, మహాగనులు, కళాకారులు వేసినటువంటి అటువంటి క్యారెక్టరు చాలా చిన్న వయసులోనే నా చేత మా నాన్నగారు వేయించారు. దాన్ని ఏయ్ కఫాలి హకండ జోల ప్రజోల కరాళ ద్రమిష్టిని మత్స్య మస్కీష్కా భక్షణి దుమ్ దుమ్ కల్లా జుమ్ జుమ్ మాతు ప్రయాణి అచ్చనద స్వరూపిణి. మాతా సెలవిచ్చిన ప్రకారం గండె బేరుండ పక్షులు చంపి ఆ నెత్తుట్లో 1000 సార్లు స్నానం చేసి వస్తుంది కదా. ఈ పకిరికి చావు లేదు, పకిరు అమరుడు, అమరుడైపోయాడు. ఏం పలకవే నాగు, నీవు నాగుపామే కావచ్చు, అది నేను కాదన్ను. ఆ ఆహింద్రజాలుకుడి వశీకరమై పామురోడ బుట్టలో తొలుబొమ్మలే తల ఊపాల్సిందే, కానీ ఈ పకిరిని కాటి వేయజాడు. నాకు రా, ఈ పకిరు కవిట్లో 1000 శతాబ్దాలుగా నిద్రపోదురా నాకు. నాగో గ్రేట్, సూపర్. ఇంకొకటి, రంగస్థలం నుంచి వచ్చిన ఆర్టిస్టులకి పద్యాల పైన కానీ, వాచకం పైన కానీ మంచి పట్టు ఉంటుంది. ఓకే. అయితే దీని పట్ల కూడా ఇంకోటి ఏంటంటే, మా నాన్నగారు నాతో పాటు 40-50 మంది ఉండేవాళ్ళు. 4 గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకొని లైన్లో వచ్చి నిలబడాలి. ఏ ఒక్కడు నిలబడకపోయినా బిల్లు తీసుకొని కొట్టేవాడు. అంత క్రమశిక్షణ. ఓకే. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎలాగైతే సెట్లోకి వస్తే ఒక అటెన్షన్ క్రియేట్ అవుతుందో, నాన్నగారు కూడా అట్లా వస్తే ఈ మాతోటి చిన్న ఆర్టిస్టులు మేము చిన్న వాళ్ళమి, మాకు మా సీనియర్స్, అంత పెద్ద సీనియర్స్ కూడా నాన్నగారిని చూస్తే వాళ్ళ వయసుతో పాటు పోల్చుకుంటే నాన్నగారు చాలా చిన్నవాడు. అయినప్పటికీ కూడా ఆయన కళారూపాలకి వాళ్ళ అంత గౌరవించేవాళ్ళు. వెంటనే లైన్లో నిలబడి నాన్నగారు చెప్పే విధానాలు అట్లా మాకు అది వచ్చింది. అందుకని ఈ రోజు కూడా ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, కళ మీద ఇష్టం, ఓకే, అలా వెళ్తా ఉన్నాం. ఆయన చూపించింది దారి. ఎన్టీఆర్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి, ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి సినిమాలు ప్రతిదీ చూసుకున్నా కానీ పౌరాణికాల్లో పద్యాలు ఎక్కువ ఉండేవి. అవును. అట్లాంటి పద్యాలు ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా? ఉన్నాయా మీద రంగస్థలం? ఎందుకండి, అమ్మగారు పులిరాజే కదా. అమ్మగారు పులిరాజు కాబట్టి అమ్మగారితో ఒక పద్యం ఉంటుంది. ఆ ఊర్లో పులి వచ్చి చంపేస్తుంటది. ఈ పులి నా రాజ్యంలో పడి అందరిని చంపేస్తుంది అని ఇవి దుఃఖిస్తూ రాజు ఈ పులిని ఎవరైతే చంపుతారో నా అర్ధరాజ్యము, నా ఏకైక కుమార్తె చంద్రమతి నుంచి పెళ్లి చేస్తానని స్టార్టింగ్ బేబీస్. అప్పుడు ఆ చింతిస్తూ ఆ పద్యాన్ని పాడుతుంది. ఇంత వైశాల్య సంపద నొసుగుతున్నా నాదు రాజంబులో పులిని చంపగల్గు వీరుడొక్కడైన లేని వింత ఏమి పాడుబడిపోయనా ఏమి భరత భూమి. పులిని చంపిన వీరుడా దక్షిణమే ప్రవేశపెట్టము. అప్పుడు సాకలు తిప్పుడు వస్తాడు. ఆ క్యారెక్టర్ కూడా నాన్నగారు వేసేవాడు. ఊరూరు గుడ్డలన్నీ ఏరేరి మూట కట్టి సర్ది సంకానేసి సాకిరేపుకి వెళ్తుంటే వివరంగా చెప్తాను వినుకోండయో, అబద్ధాలు చెప్పరని అనుకోండయో. అప్పుడు ఈ తిప్పుడు కదలలేదు వదలలేదు. ఎలికిలా పడుపున్న పులినే నా పంగాల కర్రతో ఒక్క 7 పొడవంగానే గిర్రం తిరిగి పడిపోలేదా రాజుగారు? ఇంకేముందా, మీరు సాటింపు వేసినట్టే చెవులు తోక కోసుకొచ్చా. మీ అర్ధరాజ్యము, మీ ఏకైక కుమార్తె చంద్రమతి నుంచి పెళ్లి చేస్తే నా నాన్న పోతా ఏమంటారా? ఇలా చాలా సరదాగా గమ్మత్తుండేది. అట్లా అసలు ఎంత అసలు నిజంగా. ఆఫ్ కోర్స్ మనకి ఊహ ఎరిగిన తర్వాత సినిమాల్లో ఎక్కువ చూసేవాళ్ళం పద్యాలు, పాత సినిమాల్లో. అప్పట్లో నాన్నగారు సూత్రధారులో చిన్న క్యారెక్టర్ కోసం పిలిచారంట కేఎస్ సార్. ఓకే. అప్పట్లో సూత్రధారుల సినిమా, నాగేశ్వరరావు గారు పెద్ద ఆయన మహానుభావులు, అలాగే మన
ఆ, మురళీమోహన్ గారు మురళీమోహన్ గారు. సారు, ఇలా మురళీమోహన్ గారు నాన్నగారి యొక్క ఆ డైలాగులు, ఆ విధి విధానాలు, దేవిపట్నంలో షూటింగ్ అక్కడికి పిలిచారంట. ఓకే. పిలిచి ఆయనతో ఒక చిన్న వేషం కూడా వేయించారంట. వేపిస్తే ఆ మురళీమోహన్ గారు పర్టికులర్గా నాన్నగారిని అభినందించి హోటల్ ఉడిపి అంట మెడ్రాస్లో అక్కడికి రమ్మని చెప్పారంట. కానీ అప్పట్లో సినిమా అనేది అంత పీక్ లేదు. అవును, నాటకాలే రంగస్థలం ఎక్కువ. రంగస్థలం నాటకుడు అసలు ఏంటి వస్తున్నాడంటే అదొక ఉండేది. ఆ చప్పట్లు, ఆ కేకలు, వేలలు, అంటే సినిమా కంటే రంగస్థలమే పెద్దదిగా అనిపించేది. అప్పుడు ఏంటి శేషయ్య గొప్ప కళాకారు, ఇక్కడ నాటకాలు వదిలేసి నువ్వు ఎక్కడికో సినిమాలకు పోతానంటూ ఆడు ఎట్టుంటుందో ఏంటో అని నాన్నగారిని మోల్డ్ చేసి నాటకాలతో ఆపేశారు. ఓకే. కానీ నాన్నగారికి పుట్టినటువంటి నేను నాటకాలు కొద్ది కొద్దిగా కనుమరుగుతున్నటువంటి టైంలో మేము ఎక్కువ వచ్చిన తర్వాత ఆ నాటకాలు అక్కడికే పరిమితం కాకుండా సినిమా వైపు కూడా రావాలనే ఆలోచన నాకు కలిగింది. నాన్నగారు చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత నేను ఎంబీఏ చేశాను. చాలా కండక్టర్గా పనిచేశాను. కండక్టర్గా కోమిట్ల సర్వీస్ నెల్లూరులో ఉంటుంది. అక్కడ మేము అక్కడ చదువుకున్నాను. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళ దగ్గర కండక్టర్ అంటే మెయిన్ కండక్టర్ కాదు, మనీ అని చెప్పేసి కండక్టర్, ఆయన మెయిన్ కండక్టరు. ఆయన దగ్గర నేను అసిస్టెంట్. ఆయన ఎక్కడో నిలబడుకుని నిద్రపోయేవాడు మూల. నేను 6:30, 7 o'clock ఎక్కితే 11 o'clock దిగేవాళ్ళం. ఆయన నాకు 100 రూపాయలు, 150 రూపాయలు. మన ఆర్థిక పరిస్థితులు బాగాలేక చాలా కష్టపడి తర్వాత నెల్లూరు విఆర్సీ సెంటర్లో మోహన్ కేఫ్ అని ఉంది. దాంట్లో 3 గంటల నుంచి 5:30 దాకా వర్క్ చేసేవాడిని కేఫ్లో. 8 గంటల నుంచి 2:30 దాకా మా క్లాసు కృష్ణ చైతన్య ఎంబీఏ. ఇలాంటి పనులు చేసుకుంటూ ఇంత వర్క్ చేస్తూ కూడా నేను షోలు ఇచ్చేవాడిని. అంటే నాటకాలు చేసుకుంటూ, మనకు తెలిసిన నాటకాలు, పెద్ద పెద్ద వేషాలు మనం ఏం చేయలేదు, మనకి తెలిసిన కళారూపాలు జనానికి చూపిస్తూ ఆడొచ్చిన పావలా పారక తీసుకొని ఇటు అమ్మ, నాకు మా 2 అమ్మలు, నాన్నగారికి 2 భార్యలు, అక్క చెల్లెళ్ళే, ఏ సంతోషంలో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళిద్దరు నేను చూసుకుంటున్నా, ఇటు చదువుకుంటూ ఎంబీఏ, ఇట్లా పని చేసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ కళారూపాల మీద మక్కువ తగ్గేది లేదు. ఇట్లా చేసుకుంటూ ఇట్లా